కానీ ప్రస్తుత సమాజంలో జరిగేది మా స్ట్రీట్ అబ్జర్వేషన్ జరిగేది ఏంటి అంటే అబ్బాయితో క్లోజ్గా ఉండడం, ఫోన్ నెంబర్ ఇవ్వడం, చాటింగ్ చేయడము, అబ్బాయి వంటి పోవడం, ప్రైవసీ చిన్న చిన్నవి అయితే మాట్లాడుకొని కౌన్సిలింగ్ ఇస్తాం. అమ్మాయికి ఇస్తాం, ఎట్ ద సేమ్ టైం అబ్బాయికి ఇస్తాం. చేసిన తర్వాత కూడా అబ్బాయి మారట్లేదు, అదే విధంగా అమ్మాయిని హరాస్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా ఫేస్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ మోటో ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అంటే పిటిషనర్ యొక్క 30 minutes. Meanwhile, we'll continue this program. As soon as our MLA sir reaches to this campus, he is an education background. He is having a lot of education background. He is also a student. He studied here so many years, and now he became a successful person. So he is going to come. ఒక అమ్మాయిని కూడా రేప్ చేశారు, అది ముందుకు రాదు. ముందుకు వచ్చినా కూడా ఎవరికి చెప్పేంత ధైర్యం ఉండదు. సో ఇంకా ఇప్పుడు కూడా ఒక న్యూస్ అవుతుంది, ఒక కాలేజ్లో ఒక అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయికి సేఫ్టీ లేదు. తను బాత్రూంలోకి వెళ్ళి ఒక సీసీ క్యామ్ పెట్టి ఆ అమ్మాయిల వీడియోస్ అన్ని అబ్బాయిలకు అమ్ముతుంది. సో వాళ్ళని బయటికి రానివ్వట్లేదు, ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ వాయిస్ లేదు, బయటకు వచ్చి చెప్పే వాయిస్ ఒక్కరికి కూడా లేదు. సో ఒక ఉమెన్గా మనం ఏంటంటే ఫస్ట్ మన వాయిస్ రేజ్ చేయాలి. సో వాయిస్ రేజ్ చేస్తేనే మనకి ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఉమెన్ అందరూ మెన్స్ అందరూ ఒకటి కాదు, బట్ ఆల్వేస్ మెన్. అందరూ మెన్స్ ఒకటి కానప్పుడు ఎందుకు చేసేది మాత్రం మెన్నే అవుతున్నాడు. అండ్ ఉమెన్స్ కూడా అందరూ మంచి వాళ్ళే ఉంటారని కాదు. వాయిద్యాలను తగ్గించడం కోసమే, అంటే నేరాలను అరికట్టడం కోసమే ఈ షీ టీమ్స్ ని మన సమాజంలో ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ కి క్రియేట్ చేయాలి ఈ మహిళలకు అనే ఉద్దేశంతో ఈ షీ టీమ్స్ ని 2014లో స్వాతి లక్రా మేడం, ఏడీజీపీ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? షీ టీమ్స్ ఏంటివి అనేది. మరి ఈ షీ టీమ్స్ ఎందుకు మేడం? మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అంటే ఇంతకన్నా మీకు చెప్పాను, చిన్నపిల్లలు అంటే షీ అంటే ఏంటిది, ఆమె అని కదా అర్థం మనకి. అంటే చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన 10 నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ షీ టీమ్స్ మనము మహిళల కోసం మాత్రమే ఏర్పాటు చేయడం అని చెప్తున్నాను నేను. మరి చిన్న పిల్లలు కూడా పోలీస్ స్టేషన్కి పోయి మనం కంప్లైంట్ ఇస్తామా? సర్టన్ ఏజ్ వచ్చినాక కూడా మనం ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఏమని ఆలోచిస్తామంటే ఫర్ సపోజ్ స్కూలింగ్లో ఉన్నప్పుడు ఈ ఏజ్లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను స్కూలింగ్ బంద్ చేస్తారేమో, పంపించరేమో, ఎవరితో మాట్లాడించరేమో, లేకుంటే మా అమ్మ వాళ్ళకి తెలిస్తే నేను కూడా ఒక సమయంలో అబ్బాయితో మాట్లాడినా కదా, మా ఇంట్లో తెలిస్తే నన్ను ఇంకా కొడతారు కావచ్చు అనే భయం, పరువు పోతుందనే భయంతోనే చాలా మంది అమ్మాయిలు బయటికి రావట్లేదు. వాళ్ళ లోపల వాళ్ళే సతమతం అవుతూ మొన్న నరసింహపేటలో ఏమైంది, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అర్థమవుతుందా? లవ్ పేరు మీదనే అది, కానీ తెలియదు ఎవరికి. సో చాలా మంది ఆ విధంగా చెప్పుకోలేక బాధపడుతున్నారు, ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నారు. షీ టీమ్స్ పెట్టడం వల్లనైనా వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఓపెన్ అయ్యి షీ టీమ్స్ కి చెప్పడం ఎందుకు అంటే ఒక కంప్లైంట్ మన దగ్గరికి వచ్చిండ్రు అంటే బాధితురాలు ఎవరైనా మన షీ టీమ్స్ కి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ పిటిషనర్ డీటెయిల్స్ ఆమె అనుమతి లేకుండా ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకూడదు యాజ్ పర్ ద గైడ్ లైన్స్.